మరి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట ఎన్పీకుంట మండలం మరి గూటిపేరు గ్రామం నందు తిమ్మమ్మ మరిమాని యొక్క ప్రతిష్టత, తిమ్మమ్మ మరిమాని యొక్క ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక చింతన, హిస్టారికలు, తిమ్మమ్మ మరిమాని ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆమె యొక్క జీవిత చరిత్ర ఏమిటి, సతీ సగమనంతో ఆమె భర్తతో పాటు ఆమె ఎక్కడ దహనమైనటువంటి మరి ఆమెకు చిహ్నంగా తిమ్మమ్మ మరిమాని ఏర్పాటు చేసినటువంటిదని గ్రామస్తులు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా ఆమెకు చిహ్నంగా మహాశివరాత్రి పర్వదినోత్సవం ముందు రోజు తేరు అనేటువంటిది జరగడం, ఇండ్లు వెళ్ళడం, అలాగే మరి మహాశివరాత్రి రోజు ఇక్కడ అంతా కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని కొల్చడం అనేటువంటిది ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తుంది. ఏపీ టూరిజం నుండి మనోహర్ గారు ఇక్కడ 2004 నుండి ఇక్కడ గైడ్గా ఇక్కడ అనేకమైనటువంటి ఇక్కడ క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి, ఇక్కడ అంతా కూడా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మనోహర్ గారితో సార్ నమస్కారం సార్. మీ పేరు? నా పేరు ఎద్దుల మనోహర్ అండి. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఓకే సార్. తిమ్మమ్మ మరిమాను ప్రపంచంలోనే ఓ పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయిందండి. ఈ చెట్టును కర్ణాటక స్టేట్ ములబాగల తాలూకా దేవరాయ సముద్రం నివాసి, అతని ఒరిజినల్ పేరు సత్యనారాయణ అయ్యర్ అండి. అతను వృత్తిరీత్యా జర్నలిస్టు. అతని చేతుల మీదుగా ఈ చెట్టు 1989లో వరల్డ్ బిగ్గెస్ట్ బనీటిగా 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణుడు గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ మరిమాన్. మరి ఈ తిమ్మమ్మ ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, ప్రక్కనే విలేజ్ అండి బుక్కపట్నం, అమ్మవారి పుట్టినిల్లు. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శెట్టిపల్లిలో వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి 1335వ సంవత్సరంలో ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. మరి ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారు. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు, కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. 10 ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడంతో అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటే అప్పుడు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలన, ఇప్పుడు మండల వ్యవస్థలు ఉన్నాయి, అప్పుడు పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటిపాల్యం అనేవాళ్ళు. మరి ఆనాడు సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మా, నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతిస్తాను, లేకపోతే లేదన్నారు. అందుకు 2 పరీక్షలు ఇచ్చారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు, ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 పరీక్షల్లోన విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో, చూడండి ఇదే స్థలం అండి, ఇదే చోట అమ్మవారి కోరిక మేరకు అగ్నిగుండం ఏర్పాటు చేస్తే ఆనాడు అగ్నిగుండానికి 4 ప్రక్కల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి 1355వ సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం నాడు అమ్మవారి ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం చేసే వేళ కొన్ని ముఖ్యాంశాలు చెప్పారండి. అయ్యా, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంత కాలం తిమ్మమ్మ మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ ఇక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయింది.
చిదిరించి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడు ఇక్కడ చిగురించిన ఓ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మరిమాన్. ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 acres ఉందండి. ప్రధానమైన చెట్టు మొదలంటే ఈ గోపురమే మొదలకు సాక్ష్యం. 100 అడుగుల విస్తీర్ణం నిందట మొదలు. ఇక్కడ 585 సంవత్సరాలు కలిసే జీవించింది. తన శక్తినంతా ఈ చెట్టుకు పనిచేయడంతో ఆ ఒరిజినల్ 1935లో ఏజ్బారై పడిపోయిందండి. మొదలకు గుర్తుగా ఇలా తయారు చేశారు. సాక్షాత్ అమ్మవారు సతీ సాగమనం చేసిన పుణ్యభూమి ఈ మహావృక్షానికి, మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ ఇలా 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి ఇక్కడ నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. సార్ అలాగే గతంలో ఇక్కడ ఏదైతే సతీ సగమనం అయ్యారు అమ్మవారు, ఇక్కడ కొద్దిగా తొగిన తర్వాత ఆనాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి. అవునండి, ప్రత్యక్షంగా అవునండి. ఇది గాజులు అన్ని నిజమా? అవునండి. ఎప్పుడైతే ఈ చెట్టు 1935లో ఏజ్బారై పడిపోయిందో ఇదే చోట ఆనాటి పెద్దవాళ్ళు ఒక చిన్న గుడి కట్టి అక్కడున్న విగ్రహాలను ఇక్కడ పెట్టి ప్రతినిత్యం పూజించేవాళ్ళు. ఎప్పుడైతే ఈ చెట్టు 1989లో వరల్డ్ బిగ్గెస్ట్ బనేట్గా గిన్నిస్ బుక్ లో నమోదైందో అక్కడికి చరిత్ర దశ దిశలకు వ్యాప్తి చెందింది. పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. అప్పుడు ఈ గ్రామస్తులు, అమ్మవారి వంశస్థులు చిన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి భావంతో తీసేశారు. ఆ గుడి కట్టే భాగంగా అక్కడ పూజింపబడుతున్న ఆలయాన్ని ఇక్కడే ప్లాన్ చేసి పునాదులు తోయేటప్పుడు అమ్మవారు ధరించిన గాజులు, అమ్మవారి మాంగళ్యం, ఆనాడు అమ్మవారికి ప్రజలు సమర్పించిన అనేక రకాల సుమంగళి వస్తువులు, గుణపాలు, పారలు అన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా బయలుపడినాయి 2001లో. అప్పుడు ఆలయ కమిటీ వాళ్ళకు కొంతమంది మేధావులు ఇచ్చిన సలహాలను పాటించి అవి బయలుపరచడం మంచిది కాదని ఒక పెద్ద రాగి పాత్రలో నిక్షిప్తం చేసి ఇక్కడ కొన్ని రోజులు 11 రోజులు వృద్ధయాగం చేసి వాటిని మళ్ళీ ఇక్కడే భూస్థాపితం చేసి ఇలా గోపురం కట్టి తిమమ్మ బాలవీరిని సతీ సహగమన మండపం అని పేరు పెట్టారండి. అందుకు ఈ చెట్టు మొదలకు అమ్మవారు సతీ సహగమనం చేసడానికి ముఖ్యంగా సాక్ష్యం అంటే ఇక్కడే. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఇక్కడ 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే ఈ చెట్టంతా 3 రౌండ్లు తిరిగినంత పుణ్యం వస్తుంది అనేటువంటి పెద్దల యొక్క నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు గాని చిన్న కొయ్య గాని చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్లాలనుకుంటే ఏదో విధంగా అమ్మవారి యొక్క పవర్తో మనం ఆపుతాది. తెలిసి తీసుకొని పోవాలంటే ఇమీడియట్లీ వెహికల్స్ కూడా అయిపోతాయి. పసుపు కుంకాలు, ప్రసాదాలు, చరిత్ర, క్యాసెట్, సీడీ, ఫోటో సర్వం తీసుకోవచ్చు. ఆకు కొయ్య మాత్రమే తీసుకెళ్ళకూడదండి. అవునండి. ఇక్కడ బలి పూజలు, మాంసాహారాలు చేయకూడదు. బయట సేవించి విషయం తెలిస్తే కూడా ఇక్కడ లోనికి దర్శనానికి రాకూడదు. ఇక్కడ ఒక మంచి వరం, సంతానం, వివాహం, అమ్మవారిని ప్రార్థించి మొక్కుబడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన ముడుపులు అలా చెట్టు కడతారు. అవునండి. అమ్మ యొక్క కృప చేత మనం అనుకున్న కోరికలన్నీ ఈడేరుతాయినటువంటి నమ్మకం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు. అవునండి. ఈ మహావృక్షం మీద పక్షులు గూడు కట్టవు, కానీ పగలంతా ఇక్కడే ఉంటాయి. మరిపలితిని ఆస్వాదిస్తాయి. మరి ఎక్కడే గాని గలిచేవి రెట్టువి. ఇది ప్రపంచంలో మరి ఒక వింత కాదా? ఎక్కడైనా మన ఆఫీస్ దగ్గర కానీ, పొలం దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ చెట్లుంటే అక్వర్డ్గా తయారు చేస్తాయి. పగలంతా పక్షులు ఇక్కడే ఉన్నా, మరిపలితిని ఆస్వాదిస్తున్నా, మరి ఎక్కడే గాని మలమూత్రాలను విసర్జించవు. నైట్ ఇక్కడ పక్షులు స్టే చేయవు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా అమ్మవారు. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తున్నాయనేది అమ్మవారి భక్తులకున్న మంచి నమ్మకం. ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే ఈసారి భిన్నంగా మన కదిరి మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి సారథ్యంలో ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలు
కానీ విని ఎరుగని రీతిలో లక్షలాది మందికి అన్ని సదుపాయాలు, భోజనాలు, వసతి, డే నైట్ ఈషా ఫౌండేషన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి చరిత్ర పైన బుర్రకథలు, వచ్చేటువంటి పర్యాటకులు ఎక్కడే కానీ ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఇటు వైద్య సదుపాయాలు, కరెంటు సదుపాయాలు, పోలీస్ సెక్యూరిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అన్ని వసతులను కూడా మన కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారు తన భుజస్కంధాల పైన వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచానికి చాటాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈనాడు కని విని ఎరుగని రీతిలో తిమ్మమాంబ ఉత్సవాలను జరిపిస్తున్నారంటే అది ఒక కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికే సాధ్యమని చుట్టుపక్కల గ్రామస్తులే కాదు, ఈ కదిరి నియోజకవర్గంలో ఎండబడిన ప్రజలందరూ కూడా 1000 నోలతో మన కదిరికుంట వెంకట ప్రసాద్ అని కొనియాడుతున్నారు. ఇటు కదిరి నరసింహస్వామి ఉత్సవాలు అయితేనేమి, మొన్న జరిగిన వేమన్న స్వామి ఉత్సవాలు అయితేనేమి, అదేవిధంగా ఈ తిమ్మమాంబ ఉత్సవాలు అయితేనేమి ప్రపంచానికి తెలియపరిచేటట్టు ఈ విధంగా చేస్తున్నటువంటి ఆ మహనీయునికి కదిరి నియోజకవర్గంలో ఎండబడిన మనమందరూ కూడా రుణపడి ఉంటామని అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు ఎద్దుల మనోహర. నేను ఇక్కడ ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ తిమ్మమ్మరిమాన్ సైట్ గైడ్. 24 అంటే 6 to 6 ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు. మరి సార్ చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలను కురీకరిస్తూ మరి కని విని ఎరగని రీతిలో ఎన్నడూ చూడనటువంటి రీతిలో ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నటువంటి శ్రీయుత కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీయుత కందుకుంట వెంకట ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.